మనకి మెలటోనిన్ ప్రొడక్షన్ జరిగి స్లీప్ పడుతుంది. అయితే ఈ మెలటోనిన్ ప్రొడ్యూస్ చేసే అంటే ఓన్లీ ఇవే కాకుండా మెలటోనిన్ ఉండే ఫుడ్ ఐటమ్స్లో నేను కొన్ని లిస్ట్ చెప్పబోతున్నాను. ఆ లిస్ట్లో ఉన్న ఏ ఫుడ్ ఐటమ్ తీసుకున్నా కూడా మనకి నిద్రకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నాన్ వెజిటేరియన్స్ అయితే చక్కగా ఎగ్ తినొచ్చు, ఆమ్లెట్ చేసుకొని తినొచ్చు. ఇఫ్ అలా కాని పక్షంలో ప్రాబ్లం లేదు. చెర్రీస్, తర్వాత ఓట్స్, మిల్క్ ఎలాగో మనం చెప్పుకున్నాం, ఈవెన్ హనీ అది కూడా చెప్పుకున్నాం. సో బెర్రీస్ ఇలాంటివి ఏవైనా కానీ తీసుకుంటే కూడా మనకి మంచిగా మెలటోనిన్ అనేది వెళ్తుంది. ఈవెన్ బనానా కూడా దానికి హెల్ప్ చేస్తుంది, మెలటోనిన్ ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తుంది. ఆ బనానా తీసుకోవచ్చు. లేదు అని అంటే స్ట్రెస్ రిలీవింగ్కి యాక్చువల్లీ మన అశ్వగంధ ఉంటుంది ఆయుర్వేదిక్ స్టోర్స్లో, ఆన్లైన్ స్టోర్స్లో. అశ్వగంధ ఒక హాఫ్ స్పూన్ మిల్క్లో కలిపి, అంటే వీటితో పాటు అది కూడా కలుపుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఓన్లీ అశ్వగంధ హాట్ మిల్క్లో కానీ లేదంటే హాట్ వాటర్లో కానీ కలిపి తీసుకున్నా స్ట్రెస్ రిలీవింగ్గా పనిచేస్తూ మన కార్టిసాల్ లెవెల్స్ని మేనేజ్ చేస్తూ చక్కగా మనకి స్లీప్ని కూడా ఎన్హాన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకోటి వైటమిన్ డి కూడా మనకి చాలా అవసరం అండి. మార్నింగ్ పూట అట్లీస్ట్ కొంచెం మన బాడీని ఎక్స్పోజ్ చేస్తే ఒక 15 minutes వైటమిన్ డి వస్తే ఇదే వైటమిన్ డి డే టైంలో మనం ఏదైతే తీసుకున్నామో అదే వైటమిన్ డి నైట్ కార్టిసోల్ లెవెల్స్ని, మెలటోనిన్ లెవెల్స్ని చక్కగా రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో తద్వారా కూడా మనకి స్లీప్ అనేది బాగా పడుతుంది అనమాట. సో మీ ఇష్టం, ఎండ్లో వాకింగ్ చేస్తారో లేకపోతే సాంగ్స్ వింటారో లేదా